బ్రేకింగ్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు కలకలం సృష్టించాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉభయ రాష్ట్రాల్లో 62 ప్రాంతాల్లో ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. పౌర హక్కుల సంఘాలు, కుల నిర్మూలన సమితి, చైతన్య మహిళా సంఘాలతో పాటు ఇతర అనుబంధ సంఘాల నేతలు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లలోనూ సోదాలు చేసింది. తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్, హనుమకొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలోని 9 ప్రాంతాల్లో, ఏపీలోని నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో 53 చోట్ల ఎన్ఐఏ సోదాలు జరిగాయి. ఏపీలో 2020లో నమోదైన ముచింగ్పుట్ మావోయిస్టు కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఏపీలోని ముచింగ్పుట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పి నాగన్న అనే వ్యక్తి మావోయిస్టులకు విప్లవ సాహిత్యం, మందులు, విద్యుత్ వైర్లు, ఇతర అత్యవసర వస్తువులు చేరవేస్తున్న క్రమంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో 2021లో ఎన్ఐఏ కేసు దర్యాప్తు చేపట్టింది. ఈ కేసుతో పాటు మావోయిస్టు పార్టీకి సంబంధం ఉన్న పలు కేసుల దర్యాప్తులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ దాడులు జరిగినట్లు స్పష్టమవుతోంది. విద్యానగర్లో నివసిస్తున్న హైకోర్టు న్యాయవాది సురేష్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. సెల్ ఫోన్తో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సురేష్ కోర్టుల్లో వాదిస్తున్న మావోయిస్టు, పౌర హక్కుల సంఘాల కేసుల వివరాలు సేకరించారు. విచారణ అనంతరం న్యాయవాది సురేష్కు 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసిన అధికారులు అక్టోబర్ 9న తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కొందుర్గు మండలంలో పాత ఆగిరాల గ్రామంలోని ప్రజామండలి సభ్యుడు గుమ్మడి రామచంద్రయ్య ఇంట్లో, అల్వాల్లోని అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు భవానీ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరిగాయి. భవానీ ఇంట్లో లేకపోవడంతో ఆమె భర్తకు నోటీసులు ఇచ్చారు. గుమ్మడి రామచంద్రయ్యకు కూడా ఈ నెల 8న హైదరాబాద్లోని ఎన్ఐఏ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. అటు వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ ఎన్ఐఏ సోదాలు జరిగాయి. చైతన్య మహిళా సంఘం నాయకులు శాంతమ్మ, అనిత ఇంట్లో జరిపిన సోదాల్లో విప్లవ సాహిత్యాన్ని సీజ్ చేశారు. కలిసి ఆయనతో పాటు పనిచేస్తున్నాను. సురేష్ గారు గత 30 ఏళ్లుగా పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్నారు. ఆయన ఎక్కడ పేదవాళ్ళకి అన్యాయం జరిగినా పోలీసు వ్యతిరేకంగా పోరాడుతుంటారు. అదే చెరుకూరు రాజ్ కుమార్ కేసుని ఎన్కౌంటర్ కేసులో కూడా హైకోర్టులో పోలీసుల వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ దగ్గర చిరంజీవి లాకప్ డెత్ విషయంలో కూడా పోలీసు మీద కేసేసి దానికోసం నిజ నిర్ధారణగా వెళ్ళి వాళ్ళని నిజాలు వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇటీవల మణిపూర్ వెళ్ళి అక్కడున్న కుకీలు, మైతీల మధ్య వివాదాన్ని నిజ నిర్ధారణ కమిటీకి వెళ్ళి వాస్తవాలు సేకరించి కూడా ఒక రిపోర్టు తయారు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయవాదులు పేదల తరఫున, పౌర హక్కుల సంఘం తరఫున ఫైట్ చేయకుండా ఉండటానికి దాడులు చేసి భయపెట్టడానికే ఎన్ఐఏ ప్రయత్నం చేస్తుంది. అంతకన్నా చేసింది ఏమీ లేదు. ఎటువంటి నేరం ఆయన ఏం చేయలేదు. ప్రజల తరపున పోరాడితే ఆయన చేసిన తప్పు, అంతకన్నా ఏం లేదు. అంతకన్నా ఈ కేసులో ఆయన మార్నింగ్ 6:30 నుంచి కూడా ఎన్ఐఏ దాడులు జరుగుతున్నాయి. దాడులు పైన సెర్చ్ చేస్తున్నారు. ఎవరు పైకి పోనీయటం లేదు. ఆయన కూడా ఎవరు మాట్లాడనీయటం లేదు. ఫోన్లో కూడా, సెల్ ఫోన్ కూడా కట్టేశారు. ఆ పరిస్థితి. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చండ్రా నరసింహుల్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. అతని నుంచి ఒక పిస్టల్, 14 రౌండ్ల బుల్లెట్లు, 13 లక్షల నగదు, విప్లవ సాహిత్యం, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. అటు గుంటూరు జిల్లా పొన్నూరు ప్రజా వైద్య కళాశాలలోనూ ఎన్ఐఏ తనిఖీలు జరిగాయి. ఇక్కడ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ టి రాజారావును విచారించారు. నెల్లూరులోని ఏపీసీఎల్సీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, అరుణ, తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య, విజయవాడలో విరసం నేత అరసవల్లి కృష్ణ, రాజమండ్రి బొమ్మూరులో అడ్వకేట్ నాజర్, శ్రీకాకుళం కేఎన్పీఎస్ నేత మిస్కా కృష్ణయ్య, నెల్లూరు జిల్లాలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఉంటున్న ఎల్లంకి వెంకటేశ్వర్లు, అనంతపురం బిందెల కాలనీలో కుల వివక్ష పోరాట సమితి నేత శ్రీరాములు, ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని కుల నిర్మూలన పోరాట సమితి నేత దుడ్డు వెంకట్రావు, సంతమాగులూరులో శ్రీనివాసరావు, గన్నవరంలో అమ్మిశెట్టి రాధా, తాడేపల్లిలో బత్తుల రమణయ్య ఇళ్లలో దాడులు జరిగాయి.
ఎన్ఐఏ దాడులను హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఏం తప్పు చేస్తున్నామని తమ ఇళ్లలో సోదాలు జరుపుతున్నారని సీఎంఎస్ రాష్ట్ర కన్వీనర్ బి జ్యోతి, కో కన్వీనర్లు రాధా, శ్రీదేవి ఎన్ఐఏను ప్రశ్నించారు. ఏపీలోని ప్రొద్దుటూరులో సీఎంఎస్ కార్యకర్త పద్మ ఇంటికి వెళ్లిన ఎన్ఐఏ అధికారులు ఆమె అత్తకు సంబంధించిన 12.50 లక్షలు తీసుకువెళ్లారని, ఆస్తి పంపకాల్లో వచ్చిన ఆ నగదుకు సంబంధించిన పత్రాలను చూపినా పట్టించుకోలేదని ఆరోపించారు. మానవ హక్కుల వేదిక కూడా ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. ఈ దాడులపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రకటనలు చేయాలని ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.